హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టైల్. ఈరోజు సింపుల్గా బాల్కనీలో ఎలా డెకర్ చేయాలో చూసేయండి. ఇది మా సిస్టర్ 10th యానివర్సరీ స్పెషల్గా డెకర్ చేశాను అండ్ ఇది తనకి సర్ప్రైజింగ్ అన్నమాట. సో ఈ డెకరేషన్కి నేను యూస్ చేసిన ఐటమ్స్ ఇవే: బెలూన్స్, లవ్ ఫాయిల్ బెలూన్, ఎల్ఈడి లైట్, రిబ్బన్, ప్లాస్టర్, యానివర్సరీ ట్యాగ్ అండ్ బెలూన్ పంపర్. నాకు ఇక్కడ ఆల్రెడీ బాల్కనీలో రోప్స్ ఉన్నాయి కాబట్టి వాటిని యూజ్ చేసి ఎల్ఈడి లైట్స్ అన్నది అరేంజ్ చేసుకున్నాను. మీరు మాత్రం ఏదో ఒక సపోర్ట్ పెట్టుకోండి. మీకు పాసిబుల్ అయితే ఫస్ట్ ఏదన్నా డెకర్ క్లాత్ వేసి దానిపైన ఎల్ఈడి లైట్ పెట్టినా కానీ లుక్ ఇంకా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వితౌట్ డెకర్ క్లాత్ చేసుకున్నాను. అండ్ సో లైట్స్ అన్నీ సెట్ చేశాక ఓవరాల్గా లుక్ ఇలా ఉంది. అండ్ బెలూన్స్ కూడా యాడ్ చేయాలి కదా, అందుకే బెలూన్ పంపర్తో బెలూన్స్ పంప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు ఫాస్ట్ కావాలంటే మనం బెలూన్ పంపర్ని కంపల్సరీ యూజ్ చేయాలి. యానివర్సరీ కాబట్టి నేను లవ్ బెలూన్స్ తీసుకున్నాను. ఇక్కడ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్ మీరు తీసుకోండి ఏ కలర్ బెలూన్ అన్నది. అండ్ అంతేకాకుండా మనం యానివర్సరీ ట్యాగ్ కూడా తీసుకున్నాం కదా, దాన్ని కూడా వాళ్ళు ఇచ్చిన రిబ్బన్లో ప్రాపర్గా సెట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ వన్స్ అదంతా సెట్ చేశాక నేను ఆ ఎల్ఈడి లైట్కి సెంటర్లో హ్యాపీ యానివర్సరీ ట్యాగ్ని సెట్ చేసుకున్నాను. అండ్ ఓవరాల్గా అన్నీ ప్లేస్ చేశాక ఎలా వచ్చిందో చూడండి. నా బెలూన్స్ కూడా సెట్ చేసుకున్నాను, కానీ నాకు అక్కడక్కడ ఎంటీ స్పేస్ కనిపించింది. అందుకే మన దగ్గర ఉన్న రిబ్బన్తో చిన్న బౌ చేసుకున్నాను. ఆ బౌ కూడా మనకి ఈజీగా చేయొచ్చు. మీడియం లెంత్లో రిబ్బన్ తీసుకొని 2 సైడ్స్ నుండి ఈక్వల్ సైజ్లో ఫోల్డ్ చేసుకుంటే ఒకదానిపైన ఒకటి ప్లేస్ చేస్తే బౌ షేప్ వచ్చేస్తుంది. దాన్ని ఫింగర్తో టైట్గా హోల్డ్ చేసి స్టాప్లర్తో స్టాపుల్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ రిబ్బన్ ఎండ్లో మనం వీ షేప్ కట్టించామనుకో ఫినిషింగ్ అలా వీ కట్లో ఇస్తే చాలా క్లాసీ లుక్గా ఉంటుంది. అండ్ చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగా వచ్చిందో. అండ్ ఈ బౌస్ని నేను ఏదైతే ఎంటీ స్పేస్ అనిపించిందో అక్కడ ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇంకా వేరే బెలూన్స్ ఉన్నాయి. నేను నార్మల్గా కింద వేద్దాం అనుకున్నాను, కానీ అవి మన వింటర్ కదా అసలు ఆగట్లేదు, అక్కడే ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. అందుకే ప్లాస్టర్తోని అవి కూడా ప్లాస్టర్ చేసేసి పెట్టేశాను. అండ్ మిడిల్లో ఒక వైట్ క్లాత్ తీసుకొని వైట్ క్లాత్ పెట్టేసి ముందు ఒక టేబుల్ పెట్టేసి దానికి ఒక రెడ్ క్లాత్ వేసేసాను. అండ్ ఇంట్లో లవ్ కుషన్స్ కూడా ఉండే, వాటిని కూడా ఈ థీమ్కి ప్రాపర్గా సెట్ అవుతుంది అని చెప్పేసి వాటిని కూడా యూజ్ చేసేసాను. అండ్ ఓవరాల్గా లైట్ వేసాక లుక్ ఇలా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్ ఆ గ్రీనరీ ఏదైతే ఉందో అది ఇంకా చాలా బాగా అనిపించింది అన్నమాట. ఓవరాల్గా అయితే నాకు లుక్ చాలా బాగా అనిపించింది. అండ్ మా సిస్టర్ వాళ్ళు కూడా చాలా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళకు కూడా నచ్చింది. అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఉన్న చిన్న స్పేస్ని మనం ఎలాగైనా డెకర్ చేసుకోవాలి, కానీ మనకి ఆ చెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ ఓపిక కూడా ఉండాలి అనుకోండి. అండ్ ఓవరాల్గా ఇలా వచ్చేసింది మన డెకరేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన స్టైల్స్. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి.